30 డిసెంబరు పెళ్లిరోజు జరుపుకుంటున్న ఈ జంట ఉమా మాథ్యూస్ ముచ్చటగా మేడ్ ఫర్ ఈచ్ అదరే కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా. ఒకే సంస్థలో ఉద్యోగులుగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకున్నదే కానీ ఊహల్లో తేలించే ఊసులు ఏవీ లేవట. మామూలుగా మాట్లాడుకుంటూ మంచి మిత్రబృందంగా మసలారే కానీ చాటుమాటు కలయికలు ఏవీ లేవట. పదే పదే ఏదేదో కుంటి సాకులతో వెంటపడి వేధించి విసిగించడం కానీ ప్రేమ ప్రతిపాదనలు లాంటివి ఏవీ లేవట. అపార్థాలతో విలన్లుగా మారి అయిన వాళ్ళు ఆంక్షలు విధించినప్పుడు కానీ విడివిడిగా బ్రతకలేమన్నది అర్థం కాలేదట. ఇంటివారంతా వంశప్రతిష్టని మంటపాలు చేస్తావా అని ఊగిపోయిన వారే కానీ కలిసిన మనసుల్ని ముడివేసే ఆలోచనే లేదట. శక్తివంతమైన వశీకరణ మంత్రాలు మామూలు వారిపై పనిచేస్తాయేమో కానీ దేవుడే కలిపిన ఈ జంటతో విధే ఓడిపోయిందట.